లాపెట్ జిప్పర్ ప్లేకెట్ని కుట్టడం. లాపెట్ జిప్పర్ను సాధారణంగా స్కర్ట్స్లకు నడుము పట్టీ వద్ద కనిపిస్తాయి. జిప్పర్ కనిపించకుండా ఉండటానికి లాపెట్ జిప్పర్ని కుడతారు. లాపెట్ జిప్పర్ ప్లేకెట్ను కుట్టడం నేర్చుకుంటే ఇది మీకు ఆడవారి స్కర్ట్ను కుట్టేటప్పుడు మీకు సహాయం పడుతుంది. లక్ష్యాలు: ఈ పాఠంలో మీరు ఇది చేయగలరు. లాపెట్ జిప్పర్ ప్లేకెట్ను కుట్టడం. ముందుగా మనం లాపెట్ జిప్పర్ ప్లేకెట్ను కుట్టడానికి కావలసిన పరికరాలు మరియు వస్తువుల్ని పరిచయం చేసుకుందాం. అవి కాటన్ బట్ట, ప్యాటర్న్ స్క్వేర్, దర్జీ సూత, గుండు సూదులు, పెద్ద కత్తెర, చిన్న కత్తెర, భిన్నంగా ఉండే రంగు దారం, కుట్టే సూది, జిప్పరు, ఇస్త్రీ పెట్టె, కుట్టు మిషను, కొలత టేపు, సీమ్ రిప్పర్, జిప్పర్ ఫుట్. దశ 1: కావలసిన నమూనా వస్త్రపు ముక్కలను కొలిచి గుర్తులు గీసి కత్తిరించటం. 2 పొరల కాటన్ వస్త్రం మీద ప్యాటర్న్ స్క్వేర్, కొలత టేపు మరియు దర్జీ సుద్ద సహాయంతో 16x6 అంగుళాల చదరాలను కొలిచి గుర్తులు గీయండి. గుర్తుల మీదుగా పెద్ద కత్తెరతో కత్తిరించండి. దశ 2: అతుకు కేటాయింపును మరియు జిప్పర్ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టి ఈ 2 వస్త్రపు ముక్కల్ని గుచ్చి ఉంచటం. బట్ట యొక్క తిరగవైపు కత్తిరించిన ఒక అంచు వెంబడి అతుకు కేటాయింపు కోసం 1 అంగుళం కొలిచి గుర్తుపెట్టండి. అలాగే జిప్పర్ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టండి. ఇప్పుడు పై భాగంలో సీమ్ లైన్ కోసం పెట్టిన గుర్తుతో ఈ 2 ముక్కల యొక్క తిరగవైపులను కలిపి గుచ్చి ఉంచండి. దశ 3: వస్త్రపు ముక్కల్ని కుట్టడం. అతుకు ఊడిపోకుండా ఉండటానికి వెనుక కుట్టుతో ప్రారంభించండి. అతుకు యొక్క గీత మీదుగా జిప్పర్ యొక్క గుర్తు వరకు పొడవాటి కుట్టుతో కుట్టండి. గమనిక: ఇక్కడ మీకు చూపించినట్టుగా స్పష్టంగా కనిపించేందుకు వీలుగా భిన్నమైన రంగు దారంతో కుట్టడం జరిగింది. లేకపోతే మీరు బట్టకు మ్యాచ్ అయ్యే రంగు దారాన్ని ఎంచుకోవాలి. 2-3 కుట్లను వెనుకకు పోనిస్తూ వెనుక కుట్టుతో కుట్టండి. ఆ తరువాత కుట్ల పొడవుని మామూలుగా కుట్టుటకు మార్చి చివరి వరకు కుట్టండి. ఇప్పుడు చివరల్లో అతుకు ఊడిపోకుండా ఉండటానికి వెనుక కుట్టుతో ముగించండి. చిన్న కత్తెరతో మిగిలిన దారాన్ని కత్తిరించండి. గుండు సూదులను తొలగించండి. దశ 4: పొడవాటి కుట్లను కత్తిరించండి. కుట్లను తరువాత సులువుగా విప్పటానికి వీలుగా ప్రతి 1.5 అంగుళాలకు పొడవాటి కుట్లను కత్తిరించండి. దశ 5: సీమ్ను ఇస్త్రీ చేయటం. ఇప్పుడు మరగవైపు బట్ట కలవకుండా ఉండటానికి బట్టను మరియు అతుకు కేటాయింపును తెరవండి. తెరుచుకొని ఉన్న సీమ్ అతుకును ఇస్త్రీ చేయండి. జిప్పర్ను కుట్టడానికి జిప్పర్ను చదునుగా ఉంచితే మంచిది. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టెను లోహపు కాయిల్ మీద కానీ లేదా పళ్ళ మీద కానీ పెట్టకూడదు. అవి కరిగిపోతాయి. దశ 6: జిప్పర్ని బట్టకు గుచ్చి చేతితో వదులు కుట్లను కుట్టటం. తిరగవైపు బట్ట మీద అతుకు కేటాయింపు యొక్క ఒక పక్కకు జిప్పర్ని అమర్చండి. జిప్పర్ యొక్క లోహపు పళ్ళ సూటిగా సీమ్ లైన్ మీద ఉండేలాగా చూసుకోండి. ఆ స్థానంలో జిప్పర్ని బట్టకు గుచ్చి ఉంచి జిప్పర్ను అతుకు కేటాయింపుకు చేతితో వదులు కుట్లు కుట్టండి.
ఇప్పుడు జిప్పర్ యొక్క కుడివైపు బయటకు కనిపించే విధంగా జిప్పర్ను తలకిందులుగా చేయండి. మీరు జిప్పర్ యొక్క లోహపు పళ్ళు కాయిల్ వెంబడి మరియు ఇప్పుడే జిప్పర్ని వదులు కుట్లుతో అతికించిన అతుకు కేటాయింపుతో చిన్న మడతను చేయండి. ఆ స్థానంలో గుండు సూదులను గుచ్చి ఉంచండి. దశ 7 జిప్పర్ ఫుట్ను కుడివైపు గ్రూవ్కి బిగించండి. కుట్ల మిషన్లో మామూలుగా ఫూట్ను తొలగించి జిప్పర్ ఫూట్ను దాని కుడివైపు గ్రూవ్లోకి బిగించండి. దశ 8 జిప్పర్ యొక్క పళ్లకు దగ్గరగా కుట్టటం. జిప్పర్ యొక్క పళ్లకు దగ్గరగా మడత వెంబడి కుట్టండి. కుట్లు వేసుకొని కొద్ది గుండు సూదిని తీసివేయండి. కుట్టిన తరువాత దారాలని కత్తిరించండి. దశ 9 జిప్పర్ ఫూట్ను తొలగించి ఎడమవైపు గ్రూవ్కి బిగించటం. కుట్ల మిషన్లో జిప్పర్ ఫూట్ను కుడివైపు గ్రూవ్ నుండి తొలగించి ఎడమవైపు గ్రూవ్లోకి బిగించండి. దశ 10 జిప్పర్ను బయట నుండి పైకుట్టుతో కుట్టటం. గార్మెంట్ను మరగవైపుకు తిప్పి మిగిలిన అతుకు కేటాయింపును మరియు జిప్పర్ టేపును బయటకు గుచ్చి ఉంచండి. జిప్పర్ యొక్క పొడవుని గుర్తుపెట్టండి. మామూలుగా కుట్లు పొడవుతో పొరలన్నిటి ద్వారా పోనిస్తూ కప్పిన జిప్పర్ చుట్టూ పైకుట్లు కుట్టండి. కుట్టటం పూర్తయిన తరువాత ఒక చిన్న కత్తెరతో దారాలని కత్తిరించండి. దశ 11 వదులు కుట్లను విప్పి జిప్పర్ను బయటకు కనిపించే విధంగా ఉంచటం. ఆఖరికి జిప్పర్ను బయటకు కనిపించటానికి వదులు కుట్లు మరియు పెద్ద కుట్లను విప్పండి. దీనితో మనం ఈ పాఠం ముగింపుకి వచ్చాం. ఇంతవరకు ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకుందాం. ఈ పాఠంలో మీరు ల్యాపెట్ జిప్పర్ ప్లేకెట్ను ఎలా కుట్టాలో నేర్చుకున్నారు. మనం ముగించే ముందు ముఖ్య అంశాలను చూద్దాం. దశ 1 కావలసిన నమూనా వస్త్రపు ముక్కలను కొలిచి గుర్తులు గీసి మరియు కత్తిరించటం. దశ 2 అతుకు కేటాయింపును మరియు జిప్పర్ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టి ఈ 2 వస్త్రపు ముక్కలను గుచ్చి ఉంచటం. దశ 3 వస్త్రపు ముక్కలను కుట్టటం.
దశ 4 పొడవాటి కుట్లను కత్తిరించటం. దశ 5 సీమ్‌ను ఇస్త్రీ చేయటం. దశ 6 జిప్పర్‌ను బయటకు గుచ్చి చేతితో వదులు కుట్లు కుట్టడం. దశ 7 జిప్పర్ ఫూట్‌ని కుడివైపు గ్రూవ్‌కి బిగించటం. దశ 8 జిప్పర్ యొక్క పళ్లకు దగ్గరగా కుట్టడం. దశ 9 జిప్పర్ ఫూట్‌ని తొలగించి ఎడమవైపు గ్రూవ్‌కి బిగించటం. దశ 10 జిప్పర్‌ను బయట నుండి పైకుట్లతో వేయటం. దశ 11 వదులు కుట్లను విప్పి జిప్పర్‌ను బయటకు కనిపించే విధంగా ఉంచటం. మీరు లాపిడ్ జిప్పర్ ప్లేకెట్‌ను ఎలా కుట్టాలో నేర్చుకున్నారు. మామూలుగా ఫ్లై ఫ్రంట్ జిప్పర్ ప్లేకెట్‌ను ఎలా కుట్టాలో నేర్చుకోవటానికి తరువాత పాఠాన్ని తీసుకోండి.